అంటే మనము దేవుని బిడ్డలను అందరము ఇలాగా ఏకీభవించి ప్రార్థన చెయ్యాలి అని చెప్తున్నాం. చాలా బాగుంది. ప్రార్థన చేయడం అంటే ఆ ప్రార్థనలో ఏమి చెప్తున్నాము? దేవా, నేను పాపం చేశాను, దొంగతనం చేశాను, అబద్ధం చేశాను, అది కాదు. ఇక్కడ జాతీయ పాపాల ప్రసక్తి. We have to repent for our national sin. మన జాతి, మన దేశం ఏమైపోతుందో చూడండి. ఎక్కడ చూసినా సంక్షోభం, ఎక్కడ చూసినా మానసిక ఆధ్యాత్మిక దారిద్ర్యం, ఎక్కడ చూసినా బానిసత్వం, చెడు అలవాట్లకు, దుర్వ్యసనాలకు బానిసలై నాశనమై కుమిలి కునాలిపోతున్నారు. ఈ రోజునే కౌన్సిలింగ్ కు నాకు 4 ఫోన్లు వచ్చాయి. ఒక ఫోన్ లండన్ నుంచి వచ్చింది. ఒక క్రైస్తవ కుటుంబము, బ్రోకెన్ ఫ్యామిలీ. ఒక ఆమె, 2 పిల్లలు, భర్త. ఒకరోజు పొద్దున్నే లేచి, నీవిక నా భర్తలు కాదు, గెట్ అవుట్ అన్నది. అతని ఏడుపు కాదు. ఇలాగా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. యువకులకు దేనికోసం బతకాలో, దేనికోసం చనిపోవాలో తెలియటం లేదు. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలలో రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మనము దేవుని పిల్లలం. ఆ సంగతి కాదు. ఇక్కడ సంఘాలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు, కౌన్సిలింగ్ ఉంది, అవన్నీ చూస్తారు. కానీ ఇక్కడ మనం ఎంతమందిని కూడింది ఏంటంటే, దిస్ ఇస్ ఎ నేషనల్ ఇష్యూ. మనమంతా భారత జాతికి చెందిన వారు. ఐఎమ్ ఎన్ ఇండియన్, యు ఆర్ ఎన్ ఇండియన్. మా నేషనల్ సిన్స్, దే ఆర్ సో మెనీ, వీ కెనాట్ ఈవెన్ కౌంట్. మన జాతిని చూడండి ఏమైపోతున్నదో. అయ్యో నా జాతి. ఏమన్నాడు అపొస్తలుడైన పౌలు? శరీర సంబంధులైన నా సోదరుల రక్షణ నిమిత్తము నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తులై నాశనమైపోయినా పర్వాలేదు. ఏమండి పౌలు గారు, మీ ఉద్రేకం అవధులు దాటింది. మీరు క్రీస్తు నుండి వేరే శాపగ్రస్త ఎలా అవుతారయ్యా? ఎంత ఉద్రేకం వచ్చింది. మన ఉద్రేకం ఎలా ఉంది? మరీ ఉద్రేకము పగ్గలు అయిపోయినప్పుడు కూడా దేవుడేమి నీ ఉద్రేకాలను రిప్రెస్ చేయమని లేదు, సప్రెస్ చేయమని లేదు, ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. దావీదు మహారాజ్ చూడండి, కీర్తనలో ఎంత ఫ్రీగా తన ఇమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేశాడు. అది కాదు ఇక్కడ. మనం ఎంతమంది ఇక్కడ ఉన్నాము. ఎక్కడ 2 ముగ్గురు ఉంటే అక్కడ ప్రభువు ఉంటాడు. 1 2 3 ఎన్ని యూనిట్లు ఉన్నాయి ఇక్కడ. అక్కడ యేసు ప్రభు యొక్క బలము, ఆయన యొక్క మహిమ ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఇండియా అంతా ఉన్నది ఈ రోజున. ఇక్కడ గమనించండి, మనం ఏం చేయాలి? గోనె బట్టలు కట్టుకోవాలి, బూడిద పోసుకోవాలి. చూడండి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో. దేనికోసం బతకాలో తెలియదు, దేనికోసం చావాలో తెలియదు. దేశం ఏమైపోతున్నది? ఓ మై నేషన్, ఓ మై కంట్రీ ఏమైపోతున్నది? కొంచెం ఆలోచించారా? మన యువకులు ఏమైపోతున్నారు? ఎస్టేల్ని అడగండి, చెప్తుంది, నేను నశిస్తా, నా జాతి నాశనం కాకూడదు. ఏం చేయాలి మనం ఇప్పుడు? కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. మన దేశము పాడైందంటే జరిగే పార్లమెంటును బట్టి కాదు, మనల్ని బట్టి.